హాయ్ హలో నమస్తే అందరికీ డివైన్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఒక విషయం అయితే క్లియర్ కట్గా నేను చెప్పగలను. ఎందుకంటే మనం అన్ని వెబినార్స్ తర్వాత యాస్టా చెప్పే మాటలు పాపప్స్ చూస్తే కనుక వీఆర్ వెరీ నియర్ టు లాంచ్, వీఆర్ వెరీ క్లోజ్ టు లాంచ్. రీలాంచ్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే సార్ గారు మనకు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. యాష్ గారు మనకి ఏంటంటే సెప్టెంబర్లో నేను న్యూ డైరెక్షన్కి సంబంధించింది నేను అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అని చెప్పడం జరిగింది. సో అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉంటేనే, వెరీ నియర్గా ఉంటే, వెరీ క్లోజ్గా ఉంటేనే మనకు అది అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు. సో అనౌన్స్మెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే, అనౌన్స్మెంట్ చేసి ఇంకా డిలే అవ్వదు అనమాట. అనౌన్స్మెంట్ అనేది చాలా దగ్గర సమయంలో ఉన్నప్పుడు మాత్రమే అనౌన్స్ చేస్తారు ఏదైనా సరే ఒక విషయాన్ని. ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. సో అలా విధంగానే మన యొక్క సారు మన కంపెనీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఈ సెప్టెంబర్లో ఇస్తారని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇంకా ఫౌండర్స్ విషయానికి వస్తే ఈ ఇన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక ఎత్తు అయితే, ఈ కొంతకాలం వెయిట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అవసరం లేదు, ఏ న్యూస్ రావడం లేదు, ఎవరేం చెప్పడం లేదని మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. మనము చాలా దగ్గరలో, అతి సమీపంలో ఉన్నాము అనౌన్స్మెంట్కి. సార్ గారి వెబినార్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఖచ్చితంగా మనకి ఈ యొక్క మంత్లో ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మనకు యాష్ గారు వస్తారు. వచ్చి మన యొక్క డైరెక్షన్కి సంబంధించి కంప్లీట్గా అన్నీ చెప్తారు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ రాబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే మనము ఇంత సమయం వెయిట్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు వెయిట్ చేయడం ఒక ఎత్తు. ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడు ఏమైందంటే పుట్టగొడుగుల్లాగా యూట్యూబర్స్ రకరకాల ఎప్పుడూ ఆడియోస్ తీసుకురావడము, ఎప్పుడో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి రాంగ్ పోర్ట్రే చేయడము, స్పెక్యులేషన్స్, ఇవన్నీ కూడా రకరకాలుగా కొంతమంది టైప్ చేసి పెట్టడము, ఇవన్నీ కూడా వింటూ ఉన్నారు మీరు గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో. సో అవన్నీ విని మీరు కొంచెం టెన్షన్ పడుతున్నారు. కానీ ఒకటే చెప్తున్నాను, అక్కడ మనకు రీసెంట్గా బ్యాక్ ఆఫీస్లో కూడా క్లియర్ కట్గా చెప్పారు సార్. ఏం చెప్పారు, మన 13th పాపప్లోనే ఫాలో అప్ టు 13th అంటే 1 to 13 పాపప్స్ వరకు మీరు ఫాలో అవ్వండి. ఎందుకోసము అంటే రకరకాలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు కదా, రకరకాల వేస్లో రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి సార్ మనకు క్లియర్గా ఏం చెప్పడం జరిగింది, ఫాలో ద అప్ టు ఓన్యూస్ 13. సో ఓన్యూస్ 13 వరకు మీకు ఎవరికైతే కొంచెం అర్థం అవడం లేదో, కరెంట్ సినారియో కానీ మన కంపెనీకి సంబంధించిన స్టాటస్ అర్థం కావాలని ఎవరైతే అనుకుంటున్నారో, మీరు ఇంగ్లీష్ రాకుంటే కనుక తెలుగులో ఆప్షన్ పెట్టుకోండి. మన ఓఎస్లో ఆప్షన్ ఉంది, లాంగ్వేజ్ ఆప్షన్. అక్కడ మీరు 1 to 13 పాపప్స్ మీరు రిపీటెడ్గా చదవండి. 1, 2, 3 సార్లు చదవండి. మీకు మనం ఏ దశలో ఉన్నామో, నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి సగం మధ్యలో పాపప్స్ అయితే మీకు అర్థం కాదు. 1 by 1 సార్ మనకు 13 పాపప్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఎందుకు ఇవ్వడం జరిగింది, ఏమేమి జరిగాయి, సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. సో నెక్స్ట్ ఫేజ్లో మనం కంపెనీ రీలాంచ్కి వెళ్తుంది కాబట్టి, అనౌన్స్మెంట్కి వెళ్తుంది కాబట్టి మనకు అన్నీ వస్తాయి. పేమెంట్స్ సంబంధించి, మన పెండింగ్ విత్డ్రాల్స్, మన యొక్క కేవైసీ, తర్వాత మన ప్రొడక్ట్స్ సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎలా మనము ఏమంటారు డైరెక్షన్, న్యూ అప్రోచ్ ఎలా ఉంటుంది, తర్వాత ఏమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు చాలా కంపెన్సేషన్స్ ఎలా ఉంటాయి. కంపెన్సేషన్ అంటే మనకు గతంలో 2023 సెప్టెంబర్లో మనం కట్టడం జరిగింది ప్యాకేజ్. దీనికి కంపెన్సేషన్ అంటే ఎవ్రీ మంత్కి మన కంపెన్సేషన్ 2 years 24 and nearly 25 months మనం అవుతుంది ప్యాకేజ్ కట్టి. సో 25 monthsకి కంపెన్సేషన్స్ ఇవన్నీ కూడా మనకు అన్నీ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అందరికీ దృష్టిలో ఉన్నాయి. తర్వాత మనకి అవన్నీ కూడా నోట్ అవుతున్నాయి, అవన్నీ కూడా రికార్డెడ్. సో మనం ఏం చేసాము, మనం ఎంతకాలం వెయిట్ చేసాము, మనం ఎంత వర్క్ చేసాము, ఎంత ఎఫర్ట్స్ పెట్టాము, లీడర్స్ అందరూ కూడా ఎంత కష్టపడ్డారు, ఎంత పేషెన్స్తో ఉన్నారు, ఎంత నమ్మకంతో ఉన్నారు, ఎంత ట్రస్ట్తో ఎంతమంది ఏ విధంగా ఉన్నారనే అన్నీ కూడా కంపెనీ దగ్గర రికార్డు ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మనము ఎంతైతే వెయిట్ చేసామో, ఎంతైతే కలగన్నామో, ఎంతైతే ఇచ్చేసామో దానికి అన్నింటికీ ప్రతిఫలాలు రాబోతున్నాయి. మీరు అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళకండి. అనవసరంగా అంటే ఈ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్నటువంటి విషయంలో ఇన్ఫర్మేషన్ ఓవర్గా అయిపోయింది. చాలామంది లీడర్స్ గ్రూప్స్ ఎక్కువైపోయినాయి. 1 కాదు 10-20 గ్రూప్స్ అయిపోయినాయి ఒకరొకరికి. అప్పుడు ఏమవుతుందంటే రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో నేను దయచేసి ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ ఆఫీస్లో ఉన్నటువంటి పాపప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి. యాష్ గారు చెప్పినటువంటి 2-3 వెబినార్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ గతంలో, అవి మీరు ఫాలో అవ్వండి, వినండి. దట్స్ ఇట్. సార్ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం వీఆర్ ఎడ్జెస్ ఆఫ్ ద సంథింగ్ ఈజ్ బ్యూటిఫుల్.
తర్వాత మనకు రిజల్ట్స్ ఇస్తున్నామని చాలా క్లియర్గా చెప్పారు. మీకు అసలు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ గ్లోబల్ అప్డేట్ యాష్ 1లో మనకి చాలా క్లియర్గా మనకు తన నోటి ద్వారానే చెప్పడం జరిగింది. యూ డిజర్వ్ ద రిజల్ట్స్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ రిజల్ట్స్ అని కూడా చెప్పడం జరిగింది. మనకు రిజల్ట్స్ ఇస్తున్నారని ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మనము ఒక బ్యూటిఫుల్ ఎడ్జ్లో మనం ఉన్నాము. బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతూ ఉంది, మనకు అవుతూ ఉన్నాయి. సో ఇంత పెద్ద మొత్తంలో 200 పైబడి దేశాల్లో ఈ పేఅవుట్స్ ఇవ్వాలి, ఈ కంపెనీని స్టార్ట్ చేయాలి, ఆ న్యూ డైరెక్షన్లో మనం వెళ్తున్నామంటేనే మనకు అక్కడ పేమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలామంది పేమెంట్ అంటున్నారు. సో పేమెంట్ లేకుండా మన కంపెనీ స్టార్ట్ కాదు, పేమెంట్తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు పెండింగ్ పేఅవుట్స్ ఉన్నాయి, మన కంపెన్సేషన్ ఉంది, నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రాఫిట్ నుంచే మనం కట్టబోతున్నాం. దయచేసి మీరు ఒకరు ఇది దృష్టిలో పెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ ఏమన్నా కట్టిస్తారేమని చెప్పేసి. అట్లా ఏమీ ఉండదు. కంపెనీ మనము ఇంతకాలం వెయిట్ చేసినందుకు కంపెనీ ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు గిఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిరుత్సాహం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజన్స్ అవసరం లేదు, ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో మన కంపెనీ ఉంది. మన కంపెనీ అనేది చాలా లీగల్గా, తర్వాత అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, మన యొక్క స్టాఫ్ పరంగా కానీ అన్నిట్లో కూడా చాలా స్ట్రెంగ్తన్ అయిపోయింది కంపెనీ. ఒకప్పటిలాగా లేదు, గతంలో లాగా లేదు, చాలా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది సార్ గారు. ఎందుకంటే చాలా గతంలో చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ నేను ఇప్పుడు చేయడం లేదు. నేను మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్కి నా చివరి శ్వాస వరకు నేను మీతో పాటు నిలబడి మీకోసం పోరాడుతాను అని చెప్పడం జరిగింది. ఈ ప్రపంచంలో ఇలా మాట్లాడిన CEO ఎక్కడైనా ఉన్నారా? అది మీరు దృష్టిలో పెట్టుకోండి. చివరి శ్వాస వరకు నేను మీకోసం పోరాడుతాను. మీరు నన్ను నమ్మి ఇంతకాలం మీరు నా కోసం వెయిట్ చేశారు. గతంలో మిస్టేక్స్ అయ్యాయని తను తప్పును ఒప్పుకొని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. మనకి రిజల్ట్స్ ఇస్తామని చెప్పాడు, మనం అద్భుతమైన దశలోకి వెళ్తున్నామని చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలి మీకు? మన ఫౌండర్స్కి అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనం చాలా జస్ట్ బీ కామ్ అండ్ బీ కూల్. మీకు అన్ని విషయాలు సార్ నోటి ద్వారా, పాపప్ ద్వారా వస్తాయని అక్కడ ఇవ్వడం జరిగింది బ్యాక్ ఆఫీస్లో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సగం తెలిసిన వాళ్ళు యూట్యూబర్స్ రకరకాలుగా ఏదేదో వెటకరంగా మాట్లాడుతున్నారు. సో అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాలో ద అప్ టు 13 పాపప్స్ అండ్ యాజ్ సార్ యొక్క అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో 2 వెబినార్స్ మీకు తెలుగులో కూడా మేబీ ఉంటాయేమో, లేదు అంటే మీరు ఏని వాడుకొని ట్రాన్స్క్రిప్ట్ తీసుకోవచ్చు. తెలుగులో ఏదైనా చాట్ జీపీటీ కానీ ఏదైనా తీసుకొని సార్ వెబినార్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ తీసుకెళ్ళి మీరు ఏ యాప్లో పేస్ట్ చేసి తెలుగులో ట్రాన్స్క్రిప్ట్ ఇవ్వండి అంటే మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. సార్ ఏం మాట్లాడో తెలుగులో చదువుకోవచ్చు మీరు. సో ఇంత అద్భుతమైన టెక్నాలజీ మనకు ఉంది. ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకోవచ్చు. మీరు అనుకుంటే మనకు పాపప్లో ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందర అన్నీ పెట్టుకొని మనం ఎక్కడెక్కడనో ఎవరెవరికో ఫోన్ చేసి ఏదేదో ఎందుకు వెతుకులాడుతున్నారు, ఎందుకు ఈ యొక్క అన్వేషణ నాకు అర్థం అవ్వడం లేదు. ఫౌండర్స్ అందరూ కూడా చాలా ఓపిక్గా ఉండండి, అంతా అయిపోతుంది. వీఆర్ వెరీ వెరీ నియర్ టు రీలాంచింగ్. కాబట్టి సార్ వచ్చిన వెంటనే చాలా విషయాలు మనకు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.